హాయ్ అండి, ఈ తోటకూర ఫ్రై చేస్తున్నాను. దానికోసం అని చెప్పేసి 2 కట్టలు తోటకూర అయితే తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని అయితే తీసుకోవాలి. దానిలోకి 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి 5, 6, 8 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. శుభ్రంగా వాటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కడాయి పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని ఉల్లిగడ్డలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఉల్లిగడ్డలు వేగాక కొంచెం అంతా కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. తోటకూర క్లీన్ చేసుకోవడమే కొంచెం లేట్ అవుతుంది, కానీ కర్రీ అయితే చాలా తొందరగా అయిపోతుంది. కొంచెం అంత పసుపు వేసాను. పసుపు వేసి కొంచెం వేగాక ఉల్లిగడ్డలు ఏం బాగా వేగన అవసరం లేదులేండి. కొంచెం అట్లా వేగాక మనం ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న తోటకూరని అయితే వేసుకోవాలి. తోటకూర వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనకి తోటకూర చాలా తొందరగా అయిపోతుందండి. మూత పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కలుపుకోవాలి. అంతే, తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక లైక్ ఇవ్వండి అబ్బా.